మన షార్ట్ ఫిల్మ్ పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేయండి. అమ్మా, నా ఊపిరి తీసుకోవటం కష్టం, నా ప్రాణం పోయేటట్టుందమ్మా. పిల్లలు ఒకసారి రండి అమ్మా. ఏమైందమ్మా? లెగువమ్మా, అమ్మ లెగువమ్మా, అమ్మ లెగువమ్మా, అమ్మ అమ్మ ఏమైందమ్మా? అమ్మ లెగువమ్మా. పిల్లలు, నాకు దేవుడి దగ్గరికి వెళ్ళే సమయం ఆసన్నమైందమ్మా. అమ్మ నానకమ్మ, అమ్మ అమ్మ నానకమ్మ, అమ్మ నానకమ్మ. లేదమ్మా, రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణించిపోతుంది. అలా అనకమ్మ, హాస్పిటల్కి వెళ్దాం లేమ్మా. అమ్మ హాస్పిటల్కి వెళ్దాం లేమ్మా. లేదమ్మా, ఇంకా నేను బ్రతకను. లేదమ్మా షారో, తమ్ముడిని చెల్లిని జాగ్రత్తగా చూసుకోమ్మా. అలా అనకమ్మా, నువ్వు కాకపోతే మాకెవరున్నారమ్మా? అమ్మా షారో, తమ్ముడు చెల్లి జాగ్రత్త అమ్మా. మా షారో, మరి తల్లైనా తండ్రి అయినా నువ్వేనమ్మా. అమ్మా, వాళ్ళు దేవుళ్ళో పెంచమ్మా. అలా అనకమ్మ, హాస్పిటల్కి వెళ్దాం లేమ్మా. అమ్మ హాస్పిటల్కి వెళ్దాం లేమ్మా. అమ్మ హాస్పిటల్కి వెళ్దాం లేమ్మా. అలా అంటే వెళ్తామా? నువ్వు లేకపోతే మేము బ్రతుకుతామా? మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోతావా? అమ్మా, ఈ బైబిల్ నిత్యం ధ్యానించండి అమ్మా. అమ్మా, ఈ బైబిల్ని ధ్యానిస్తే చాలా మనకు ఆశీర్వాదకరం. ఇది మా నాన్న ఇచ్చాడమ్మా. ఈ సిలువను ఆధారం చేసుకొని జీవించండమ్మా. మాట చెబుతూ ఉంటాడమ్మా, దీనిని ఎప్పుడూ నీ దగ్గర ఉంచుకోమని. బాధ వచ్చినా దీనిని ఆధారం చేసుకోండమ్మా చెబుతూ ఉండేవాడు. అమ్మా, ఏ ఆపద నీ దరి చేరదని చెప్పేవాడమ్మా. కానీ నా బాధలు, నా కష్టాలు తీరలేదమ్మా, రాత మారలేదమ్మా. అందుకే దీనిని మీ చేతికి ఇస్తున్నానమ్మా. ఆపద వచ్చిన ఈ సిలువను మీతోనే ఉంచుకోండి అమ్మా. అమ్మ చనిపోయినాక చాలా కష్టంగా ఉంది. ఇల్లు గడవటం కూడా చాలా ఇబ్బందిగా ఉంది.
ఏదో ఒకటి చేసి ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి బయటపడాలి. అమ్మ చేస్తూ ఆపేసిన పనిని తిరిగి నేను చేస్తే బాగుంటుంది. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారండి, అమ్మగారండి, అమ్మగారు. ఎవరు నువ్వు? ఏం కావాలి? ఎందుకు ఇలా వచ్చావు? అమ్మ, నేనమ్మా సువార్తమ్మ కూతుర్ని. మీ ఇంట్లో పని చేయడానికి వచ్చాను. అవునా, సువార్తమ్మ కూతురువా నువ్వు? అవునమ్మా, సువార్తమ్మ కూతుర్నే నేను. ఇన్ని రోజులు ఏమైపోయారు మీరు? మీ అమ్మ చెప్పబెట్టకుండా పని అయిపోయింది. అసలు ఏమనుకుంటున్నారు మీరు? అమ్మ క్షమించండి అమ్మా. మీకు చెప్పా పెట్టకుండా పని ఆగడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. మా అమ్మకి ఆరోగ్యం బాగా చనిపోయింది. అవునా? అయ్యో, మాకు చెప్పలేదే. సర్లే, ఎవరైనా ముందు వెనుక చనిపోవలసిందేగా. జరిగిన దానికి బాధపడడం అనవసరం. ఎవరైనా చనిపోవలసిందేగా. మా అమ్మ చేస్తూ అగ్ని పని నేను చేస్తానమ్మా. చేస్తావా? అదిగో చూడు, అక్కడ ఎన్ని బట్టలు ఉన్నాయో అవన్నీ ఉతికేసేపో. అంట్లు కూడా చాలా ఉన్నాయి. చెత్తా చెదారం కూడా చాలా ఉంది. మొత్తం నీట్గా శుభ్రం చేయాలి. ఇల్లు తుడవాలి, బట్టలు ఉతకాలి. మొత్తం చకచకా చేసేయి. సరేనా? సరేనమ్మా, చేస్తానమ్మా. ఓహో, ఇల్లు తుడుస్తున్నావా? అని పని చెప్తాను, ఆగు. కష్టపడి తుడుస్తుంటే తొక్కుతున్నారేంటమ్మా? బానే ఉన్నావుగా, తుడుస్తాకేం ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? క్షమించండి అమ్మా. అమ్మా, ఇంత కష్టపడి మమ్మల్ని పోషించేదానివా?
అయిపోయిందమ్మా, చేసేసాను. మనంతా అయిపోయిందా? సర్లే, అక్కడ సర్దని ఉంది, తీసుకెళ్ళి రేపు పొద్దున త్వరగా రా. అక్క నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నాకు చాలా భయం వేసింది అక్క. ఎక్కడికి వెళ్ళావు అక్క? ఎందుకమ్మా భయం, నేనున్నానుగా. అక్క చాలా ఆకలిగా ఉంది అక్క. అవునా, ఉండండి తీసుకొస్తాను. అక్క ఈరోజు ఫీజు కట్టలేదని గంట సేపు ఎండలో నిలబెట్టారక్క. అవునక్క, సారు ఎండలో చాలాసేపు నిలబెట్టారక్క. అవునా, రేపు కడతానని చెప్పండి, సరేనా? సరే అక్క. సరే అమ్మా, మీరు జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళండి, నేను వచ్చి ఫీజు కడతానని చెప్పండి. నేను పనికి వెళ్ళి వస్తా, సరేనా? ఏంటి అంత గట్టిగా నొక్కుతున్నావు? మెల్లగా. అమ్మగారు, మిమ్మల్ని ఒకటి అడగాలమ్మా. ఏంటది? అమ్మగారు, మీ దగ్గర నేను ఎటు పని చేస్తున్నాను కదమ్మా, నా జీతంలో సగం జీతం ఇవ్వండి అమ్మా, అవసరం. ఏంటి జీతమా? సరిగ్గా చేరి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే జీతం కావాలా నీకు? అసలు డబ్బులు అడుగుతున్నావేంటి? ఏం చేద్దామని? డబ్బు పిచ్చి కానీ పట్టిందా నీకు? అమ్మా అలా అనకండి అమ్మా, మా చెల్లికి తమ్ముడికి ఫీజు కడదామని అడిగాను. ఏంటి చేరి పనిలో చేరి 2 రోజులైంది, అప్పుడే డబ్బులు అడుగుతున్నావేంటి? ఫోన్లే పాపమని పనిలో చేర్చుకుంటే నాకు మా చిరాకు ఇట్లా చేస్తే. నా పని అవసరం లేదు, ఏమో. అసలు వెళ్ళిపో, వెళ్ళిపోనాడు, అసలు వెళ్ళిపో. అమ్మ క్షమించండి అమ్మా, అమ్మ క్షమించండి అమ్మా, అమ్మ క్షమించండి అమ్మా, ఏదో అవసరమే అడిగానమ్మా. వద్దు అసలు వెళ్ళిపో అసలు వద్దని చెప్పానా? క్షమించండి అమ్మా, అమ్మ. వెళ్ళిపో, ఎందుకు వస్తుంది? ఎందుకున్నావు అసలు? వెళ్ళిపో.
అమ్మో. అక్క ఈరోజు కూడా గంట సేపు నిలబెట్టారక్క. అవునా? బాగా కాళ్ళు నొప్పులు పుట్టినాయి అక్క. ఏంటక్క ఎంత ఉదయం అయినా ఇంకా నువ్వు పనికి వెళ్ళలేదు? నన్ను పనిలో నుంచి తీసేశారు తమ్ముడు. అవునా అక్క, నిన్ను పనిలో నుంచి తీసేశారా? అవునమ్మా, నన్ను పనిలో నుంచి తీసేశారు. మరి అలా అయితే ఎలా అక్క? మనం ఏం చేస్తాం చెప్పు? అక్క, మన అత్త ఉంది కదా, అక్కడికి వెళ్దాం. అత్తే మన సహాయం చేసిద్దేమో చూద్దాం. అవునక్క, అత్తేమన్నా మనకేమన్నా సహాయం చేసిద్దామో చూద్దాం. వద్దులే తమ్ముడు, వాళ్ళు మనల్ని అసలు ఇంటికే రానివ్వరు. అక్క, మనం ఇంత కష్టాల్లో ఉన్నాం కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం అక్క. సరే పదండి వెళ్దాం. అంత చూద్దాం అక్క, అత్తకి మనకేమన్నా సహాయం చేసిద్దాం చూద్దాం. ఏమో పదండ్రా వెళ్దాం. ఏంటి మీరా ఎలా వచ్చారేంటి? అది నీకు మాట చెప్పాలత్త. మాట లేదు గీట లేదు, మీతో అసలు మాకు అవసరమే లేదు. ఓకేనా? అక్క నీకు మాట చెప్పాలి. అక్క నీ పనిలో నుంచి తీసేసారక్క. మిమ్మల్ని ఏం చేయమంటారా? మీతో మాకు పని లేదు. మేము చనిపోయి మా మీదకి వదిలిందా ఏంటి? దాపరిచ్చారేంటి ఉదయాన్నే? అసలు వెళ్ళిపోండి ఇక్కడ నుండి. అలా అంటావేంటత్త? నువ్వు కాకుండా ఎవరున్నారత్తా మాకు? ఎక్కువ మాట్లాడుతున్నారు, ఇక్కడ నుండి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఎంతసేపు మాట్లాడటమే ఎక్కువ, సేపు నుంచో పెడతామే ఎక్కువ. అండి అక్క, ఏంటక్క అత్తిలా మాట్లాడింది? సర్లేమ్మా, నేను చెప్పాను కదా, మనం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అత్త ఇలా మాట్లాడిద్ది అనుకోలేదు అక్క. షారోన్, అమ్మ షారోన్. షారోన్, ఎవరు?
అక్క నువ్వా రా అక్క. అక్క కూర్చో అక్క. కూర్చుంటానమ్మా. ఎలా ఉన్నారు? బాధపడకండి అమ్మా. బాగానే ఉన్నామక్క. ఎలా ఉన్నారక్క? బాగున్నారా? బాగున్నానమ్మా. మీరు ఎలా ఉన్నారు? సారీ అమ్మా, అమ్మ చనిపోయినప్పుడు ఊర్లో లేక రాలేకపోయానమ్మా. లేదక్క, అమ్మ చనిపోయాక చాలా కష్టంగా ఉంది. పనిలో నుంచి కూడా తీసేసారక్క. ఇంకెవరక్క మాకు దిక్కు? అయ్యో అలా అనకండి అమ్మా, ధైర్యంగా ఉండండి. మీకెవరూ లేరనుకోవద్దు. మీకు మాకు మనందరికీ సహాయం చేయగల సమర్థుడు ఒకరు ఉన్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన్ని ఆశ్రయించాలమ్మా మనం. కానీ మనందరం ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే అమ్మా. అంతకంటే ముందు మనం దేవుని తెలుసుకోవాలి. ఆయన సిలువను ధ్యానించాలి. ఆయన సిలువను హత్తుకున్నప్పుడు ఆయన మన కష్టాలన్నీ తీరుస్తాడమ్మా. అమ్మ ధైర్యంగా ఉండండి అమ్మా, విశ్వాసం కోల్పోవద్దు. రోజు ప్రార్థన చేసుకుంటూ ఉండండి అమ్మా, దేవుడు సహాయం చేస్తాడు. సరే అమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. సరే అక్క. సరే అక్క, వందనాలక్క. వందనాలమ్మా. అయినా కానీ అమ్మ చనిపోయే ముందు కూడా ఇవే మాటలు చెప్పింది సిలువను గూర్చి. ఈరోజు అక్క కూడా ఇవే మాటలు చెప్పింది. ఇద్దరు ఒకే మాటలు ఒకేలాగా ఎలా చెప్పగలరు? అసలు అది ఎలా సాధ్యమైంది? అమ్మ చెప్పింది ఏ ఆపద వచ్చినా సిలువను ఆధారం చేసుకోమని. అమ్మ మాట వినకపోవడం వల్ల ఇన్ని కష్టాలు వచ్చినాయి. ఈరోజు అక్క ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. తమ్ముడు, చెల్లి, ఇంకెంతకాలం మనం ఇలా బాధపడుతూ ఉంటాం? పదండి, అక్క చెప్పినట్టు ప్రార్థన చేసుకుందాం. సరే అక్క. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలయ్యా. అయ్యా, పేదలను, తల్లిదండ్రులను, అనాథలను నీవే ఆదరిస్తావంట కదయ్యా. అవునయ్యా, మమ్మల్ని ఆదరించండి అయ్యా. అయ్యా, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకులాగున్నామయ్యా, మీరే సహాయం చేయండి అయ్యా. అయ్యా, తల్లి తండ్రి లేని అనాథలమయ్యా మేము. నీ సిలువ చెంత చేరి నీ శరణ వేడుకుంటున్నాం తండ్రి. అవునయ్యా, మీరు కాకపోతే మాకెవరు సహాయం చేస్తారయ్యా? చిన్న బిడ్డల ప్రార్థన ఆలకిస్తావంట కదయ్యా.
నా ప్రార్థన ఆలకించండి అయ్యా. ఈ పేదలను ఆదరిస్తామని, మా ప్రార్థన ఆలకిస్తామని సహాయం చేస్తున్నారని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్. ఏంటివి సిలువలో నుంచి బయటకు వచ్చినాయి? మనలాంటి వారి ప్రార్థనలకు ఇస్తాడు, మనలాంటి పేదలకు సహాయం చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. నీవిస్తేనే 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 ఏదైనా మేమనుభవించేది, నీ చేతి నుండే అన్ని పొందేది. నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది, నీ చేతి నుండే అన్ని పొందేది. నీ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చేది, నీ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చేది, మాకు జీవం ఘనత తెచ్చేది, మాకు జీవం ఘనత తెచ్చేది. నీవిస్తేనే యేసు, నీవిస్తేనే నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది, నీ చేతి నుండే అన్ని పొందేది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనములు. కీర్తనలు 102:17 నందు రాయబడినట్లుగా ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు. మనము నీతిని అనుసరించి నడిచిన ఎడల మనము కని విని ఎరుగునటువంటి ఆశ్చర్యకార్యములను చూడగలము. ఈ లోకము ఒక రంగుల వలెం. ఇందులో అనాథులను, విధవరాండ్రులను, బీదలను, దరిద్రులను చూసినప్పుడు కొందరి యొక్క మనోభావాలు చాలా బాధాకరంగా అనిపిస్తాయి. ఎందుకంటే ధనవంతులను ప్రేమిస్తారు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ భేదము లేకుండా అందరినీ ప్రేమించి కనికరిస్తున్నారు. 1 కొరింథీయులకు 2:9 నందు ఈ విధంగా పలికారు, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు. అలాంటి గొప్ప దేవుని మనసారా ధ్యానిద్దాం, దైవ దీవెనలు పొందుకుందాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్.